సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మాధవరావుకు జాగృతావస్థల్లో ఎవరి నామం నిత్యం నాలుకపై నాట్యమాడుతుందో, ఎవరి రూపం అనునిత్యం కళ్ళ ముందర కదలాడుతూ ఉంటుందో, ఆ సద్గురు సాయినాథుని స్ఫురణ కూడా తనకు అనుభవమవుతుండటం శ్రీ కబర్దే చెప్పినట్టుగా అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. పూర్వమైన ఆధ్యాత్మిక దివ్య దర్శనం తన పారమార్థిక పురోగతికి నిదర్శనం. అద్భుతమైన రీతిలో మాధవరావు ప్రకటనమై ఈ దివ్యానుభావంలో అపూర్వమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. వివేచించవలసిన ఎన్నో అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి. యథాతథంగా కాకపోయినా యథోచితంగా శ్రీ సాయి నొసగే స్ఫురణతో ఆ అంశాలను కొంచెంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హృదయంలోని భగవంతుని ఆవాసం నుండి ఒక దివ్యనాథం నిరంతరంగా వెలువడుతూ ఉంటుందని సత్యాదృష్టులైన మహాత్ముల ఉవాచ. ఈ దివ్యనాథాన్నే అనహద్ శబ్దం అని చెప్పి, అజపజపం అని మహాత్ములు తమ పరిభాషలో పేర్కొంటూ ఉంటారు. ప్రయత్నంతో వెలువరించే శబ్దాన్ని అహద్ శబ్దమని అంటారు. ఉదాహరణకు ఏదైనా వాయిద్యాన్ని వాయిస్తే వెలువడే శబ్దాన్ని ఆర్ధ శబ్దమని, ఏ వాయిద్యం లేకుండా ఎవరు వాయించకుండానే వెలువడేటువంటి శబ్దాన్ని అనాహద్ శబ్దం అని చెప్పి అంటూ ఉంటారు. ఏ ప్రయత్నం లేకుండా హృదయంలో జరిగే జపాన్ని అజప జపం అని అంటారు. ఈ దివ్య నాథమే భగవంతుని యొక్క నిజమైనటువంటి నామమని, ఆ నామాన్ని స్మరిస్తేనే పరమాత్మ ప్రాప్తి లభ్యమవుతుందని తమ స్వానుభవాన్ని ఉటంకిస్తూ మహనీయులు బోధిస్తూ ఉంటారు. ప్రపంచంలో కోటి నామాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క నామం కూడా మనకు ముక్తిని ప్రసాదించదు. కానీ హృదయంలో గుర్తింపగా జపించే భగవంతుని నామం కొందరికి మాత్రమే తెలుస్తుంది. ఆ నామాన్ని ఉచ్చరించలేని, లిఖించలేమని, సాధారణ చెవులతో శ్రవణం చేయలేమని, సద్గురువు యొక్క అపూర్వమైన అనుగ్రహంతోనే హృదయ కుహరంలో అనునిత్యం ఖండితంగా వెలువడే ఆ అలౌకిక దివ్యనాదాన్ని అంతర శ్రవణేంద్రియాలతో శ్రవణం చేయవచ్చని, ఆ దివ్యనాథ భగవంతునిలో విలీనానికై తీసుకువెళ్ళే పుష్పక విమానమని మహనీయులు చెప్తూ ఉంటారు. జీవుని యొక్క చిన్న హృదయంలో అనంతమైనటువంటి లోకాలు ఇమిడి ఉంటాయని, జీవుడు అంతర్ముఖుడై పరమాత్మతో విలీనం దిశగా చేసేటువంటి పయనంలో సువిస్తారమైనటువంటి పారమార్థిక లోకాలను దాటవలసి వస్తుందని, ఆ పయనంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయని, కానీ భగవంతుని నుండి అఖండితంగా వెలువడే అనహద శబ్దం సద్భక్తుని సురక్షితంగా తీసుకువెళ్తుందని, ఆ మార్గంలో పయనించే కొలది అద్భుతమైనటువంటి పారమార్థిక సత్యాలు